ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బొబ్బ భ్రమర సూర్యశ్రీని శుక్రవారం ఆమె నివాసంలో తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భ్రమర సూర్యశ్రీని సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు. రత్నప్రసాద్ మాట్లాడారు. దూర ప్రాంతాల నుండి ఉద్యోగరీత్యా వచ్చిన భ్రమర సూర్యశ్రీ అమృతలూరులో స్థిరపడి పిల్లలకు ఉచితంగా ప్రైవేట్ చెప్పి వారి విద్యా అభ్యున్నతికి తోడ్పడడం ఆనందదాయకమన్నారు. అంతేకాకుండా అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నేను సైతం అంటూ వంటశాల అభివృద్ధికి 60,000 రూపాయలను వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సహాయం చేశారని గుర్తు చేశారు. ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందజేస్తున్న భ్రమర సూర్యశ్రీని సేవల్ని కొనియాడారు. సత్కార గ్రహీత ఉపాధ్యాయుని భ్రమర సూర్యశ్రీ మాట్లాడారు. భగవంతుడు తనకు ఉద్యోగం అనే ఒక ఆధారం ఇచ్చినందున ఆరోగ్యంగా ఉన్నంత కాలం విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పాలనే భావనతో ఉన్నట్లు తెలిపారు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్, కట్లుపల్లి రాంబాబు, జ్యోతుల బసవేశ్వరరావు, పరుచూరి శంకర్, యాజిలి ప్రసాద్, తలకాయలు వెంకటేశ్వరరావు, గరికపాటి జానీ, బండ్లమూడి స్వప్న, బడుగు వాణి, గరికపాటి తులసి, యాజలి చిన్ని, అమర్తలూరి విజయకుమారి, దేవరకొండ వెంకటేశ్వరమ్మ, గుడిపల్లి కోటేశ్వరమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.